అందరికీ నమస్కారం అండి. నాని చాలా బాగా మాట్లాడి బాగా ఎమోషనల్ చేస్తాడు. థ్యాంక్ యూ నాని ఫర్ ఆల్ యువర్ లవ్లీ వర్డ్స్. మా ఇండస్ట్రీలో మేము హిట్ మెషిన్ అని పిలుచుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరు అంటే ప్రశాంతి. ఐ థింక్ అంత ట్రాక్ రికార్డ్ ఎవరికి లేదనుకుంటా. ఇప్పుడు కంటిన్యూస్లీ హిట్ 1, హిట్ 2, కోర్ట్, రైట్, all success, 100% success on producer Prashanthi, and following the 5th film hit 3 May 1st na continuous success ade kovaloki veltadani naaku gatti namakam. మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా, హిట్ 3 ఇంటర్వ్యూ చూస్తున్నా. అందులో శైలేష్ అంటే జనరల్గా మా సినిమా వాళ్ళకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, సినిమాల్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా లీక్ అయితే చాలా బాధగా, చాలా కోపంగా ఉంటుంది, లోపల రగిలిపోతూ ఉంటుంది. అలాంటిది దాని గురించి జర్నలిస్ట్ని అడిగిన మాటలు దానికి చాలా కోపం రావాల్సింది పోయి, లోపల ఉందేమో కోపం, చాలా కంట్రోల్డ్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా కూల్గా, అంత సటిల్గా మాట్లాడిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది. యూ ఎర్న్ మై రెస్పెక్ట్ శైలేష్. చాలా చాలా బాగా మాట్లాడావు. అండ్ యూ క్రియేటెడ్ సంథింగ్. అంటే ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు చాలామంది, చాలా ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు, మనకు తక్కువ. కానీ ఆ ఫ్రాంచైజీలు ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు వెళ్తాయి అనేది ఎవరికి గ్యారంటీగా చెప్పలేరు. బట్ ద ఫ్రాంచైజ్ యూ క్రియేటెడ్ హిట్ ద ఫస్ట్ కేస్ అని క్రియేట్ చేసిన వెంటనే ఏం చెప్పకుండానే ఎవ్రీ వన్ నోస్, అవును ఫస్ట్ కేసు ఉందంటే సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్, ఫిఫ్త్ కేస్ అనంతంగా ఉంటాయి కదా అని ఆటోమేటిక్గా థాట్ వచ్చేస్తుంది. బికాజ్ పోలీస్ కేసెస్ ఆర్ అన్ఎండింగ్, ఎన్నన్నా చేయొచ్చు దాంట్లో. నీకున్న ఐడియాలు ఏడే అవ్వచ్చు, బట్ ఐఎమ్ షూర్ ద హిట్ ఫ్రాంచైజ్ విల్ అవుట్లివ్ యూ. ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. నేను ఒక ఫంక్షన్లో అన్నాను, నాని నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, తను ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతూ ఉంటుంది, బట్ దాని దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కావాలి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అవుట్ ఆఫ్ హిమ్ అని చెప్పి అన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ముందుకు వెళ్ళిపోయాడు నాని ఇప్పుడు. దట్స్ లాంగ్ బ్యాక్. నౌ నాని ఈజ్ మచ్ మచ్ ఫార్వర్డ్. బట్ ఆశ తీరదు కదా, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉంటాం. నాని, మేము కోరుకుంటా ఉంటాం, యూ కీప్ గ్రోయింగ్. హిట్ 3 వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్, ఫస్ట్ వచ్చిన టీజర్ కానీ, రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కానీ, అండ్ ఇప్పుడు సాంగ్ ఇప్పుడే విన్నాను, అబ్ కీ బార్ అర్జున్ సర్కార్, ఫెంటాస్టిక్గా ఉంది. అన్నీ కూడా దే ఆర్ క్రియేటింగ్ ఎ వైబ్. ఈ సినిమా సూపర్ సూపర్ డూపర్ హిట్ అవుతున్న వైబ్ని క్రియేట్ చేస్తున్నాయి. సో May 1st ఓన్లీ ఇన్ థియేటర్స్, అబ్ కీ బార్ అర్జున్ సర్కార్, హిట్ ద థర్డ్ కేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ కన్క్లూడ్ చేసే ముందు ఈరోజు పడుకోవాలి. May 1st మన సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి సినిమా ఎంత ఇంపార్టెంటో చూపిస్తున్నాం. మనకి సినిమా మీద ఉన్న ప్రేమని ఇంకొకసారి బాగా గట్టిగా సౌండ్ వచ్చేలాగా మొత్తం దేశం అంతా ఆయన పడేలాగా ఒకసారి గుర్తు చేద్దాం. May 1st నేను హిట్ 3 గురించి పెద్దగా చెప్పను, కానీ ఒక విషయం చెప్తాను. ఒక థ్రిల్లరు, ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ కలిస్తే, అది కలిసే కాంబినేషన్ కాదు జనరల్గా, చాలా ఆర్గానిక్గా కలిస్తే ఎలా ఉంటుందో అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు. చాలామంది నేను 14th రోజు ట్రైలర్ రిలీజ్ చేసిన రోజు మన టీం అందరూ రిలీజ్ టైం కల్లా ఇంకొక రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అది ఇది అని అడిగారు నన్ను. నేను ఆ రోజే చెప్పాను, మీరు రిలీజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చూడండి, మన ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమను చూడండి. రిలీజ్ ట్రైలర్తో పని ఉండదు ఈసారి, రిలీజ్ రోజే పని జరిగిపోతుందని చెప్పాను. అండ్ ఇప్పుడు బయటది ఈ సినిమా మీద మీరు చూపిస్తున్న ప్రేమ, నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నేను చెప్పిన మాట నిజమైపోయింది అనిపిస్తుంది. అండ్ ఒక లాస్ట్ టైం కోర్ట్ సినిమా గురించి మాట్లాడుతూ నేను, ఒకవేళ సినిమా నచ్చకపోతే, నేను చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే
నెక్స్ట్ నా హిట్ 3 చూడొద్దని చెప్పాను. ఆ విషయం మనకు క్లారిటీ వచ్చేసింది కదా. ఈసారి మరి నెక్స్ట్ సినిమా నేను తాకట్టు పెట్టలేదు, ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరో ఉన్నారు. ఎవరిని తాకట్టు పెడదామని ఆలోచిస్తున్నాను. హిట్ 3 కనుక మీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక సంవత్సరంలో రాబోతున్న SSRM లేదు, పొరపాటును కూడా. ఒకవేళ ధైర్యం ఏంటంటే ఆ సినిమాని తాకట్టు పెట్టినా ఎవడూ పట్టించుకోడు. తెలుగు వాళ్ళే కాదు, ఇండియానే కాదు, ప్రపంచం అంతా చూసి తీరాల్సిందే. సో బట్ జోక్స్ అపార్ట్, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు పొద్దున్న దర్శనం జరిగింది, సుప్రభాత్ సేవకి వెళ్ళాను. దగ్గర 5 నిమిషాలు దేవుడి ముందు నిలబడ్డాను. అంత మంచి దర్శనం ఎప్పుడు జరగలేదు. ఈరోజు మధ్యాహ్నం క్యూబ్లో సినిమా చూశాను. అండ్ ఎలా చెప్పాలి, అదే రెగ్యులర్ వర్డ్స్ వాడకుండా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా, బట్ అన్నీ వాడేశారు అన్ని సినిమాల్లో. మే 1కి పోతారో పోరో తెలియదు కానీ మీకు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు. అండ్ నాకు ఇంకెక్కువ టైం తీసుకొని చాలా లేట్ అయిపోతుంది. నా వెనక రాజమౌళి గారు ఉన్నారు, నా ముందు మీరున్నారు. ఇక్కడ హిట్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది, హిట్ 3 మీద. ఇక్కడ మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది. కడుపులో 7 కొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది. చెప్పొచ్చులేదు, కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే మనల్ని ఎవడు రాపేది. I am extremely full of gratitude and full of love, and thank you so much to my entire team. You made this journey very, very special, and definitely May 1కి మనందరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సినిమా బాగుండాలి. May 1st హిట్ 3 బ్లాక్ బస్టర్ అవ్వాలి, రెట్రో బ్లాక్ బస్టర్ అవ్వాలి, రేట్ 2 బ్లాక్ బస్టర్ అవ్వాలి, సినిమాలు అన్నీ బాగా ఆడాలి. మన అబ్కి బార్. థ్యాంక్ యూ సో మచ్. I love you all. I love you. See you on May 1st.